సరే సౌత్ కొరియాతో మిలిటరీ ఎక్సర్సైజ్లు ఆగిపోతున్నాయి, ఏంటి సౌత్ కొరియా అంత ఇంపార్టెంట్ అంటే మీకు ఒక్క లిస్ట్ మీకు ఒకటి చూపిస్తాయి, లిస్ట్ చూడండి ఒకసారి. సరే అదంతా ఓకే, ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు గుర్తుకొచ్చాడు? ఆయనకి సడన్గా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ట్రంప్ గారికి ఏమొచ్చింది అంటే, ఇదే యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా వాంట్స్ టు థ్యాంక్ నార్త్ కొరియా. వై? మనం ఇవాళ జియోపొలిటికల్ వీడియోని 2 ట్వీట్లతో మొదలు పెడదాం. ఒకటి మన భారతదేశంలో అమిత్ షా గారు వేసిన ట్వీట్ ఒకటి, ఇంకోటి అమెరికాలో ట్రంప్ గారు వేసిన ఒక ట్వీట్. ఈ రెండింటికి ఎటువంటి సంబంధం లేదు, బట్ ఓవరాల్గా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ రెండు ఒక చిన్న జిస్ట్ ఇచ్చేస్తాయి మీకు. ట్వీట్ నెంబర్ 1, షేజాద్ బాటీ నెట్వర్క్ అని ఐఎస్ఐ బ్యాక్ ఉగ్రవాద సంస్థది. మన భారతదేశంలో ఉన్న 251 మందిని ఒక పర్టికులర్ స్టేట్ అని కాదు, నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, అన్ని స్టేట్స్ నుంచి ఒక 17 స్టేట్స్ నుంచి కలిపి డిటైన్ చేశారు. Major anti-terror operation ahead of the Independence Day. More than 200 operators of the alleged ISI-backed Shehzad Bhatti network were arrested across 14 states. Now, ఇది కూడా ఇండిపెండెన్స్ డేకి ఒక్కరోజు ముందు. వీళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చేతులకి గ్రెనేడ్లు ఇస్తే దేశంలో అభద్రత క్రియేట్ చేయాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేది ఇలా మోటో. వీళ్ళందరినీ కేటగారికల్గా షేజాద్ భాటీ అనే వ్యక్తి రాడికలైజ్ చేశాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. అదేంటి, ఎలా ఈ ట్వీట్ ఏంటి, ఇది మొత్తం మనం మాట్లాడదాం. ఇంకో పక్క ట్రంప్ గారు ఇంకో ట్వీట్ వేశారు, ఇక్కడ కనబడుతుంది కదా. నాకు కిమ్ జాంగ్ ఉన్ గారికి ఉన్న సత్సంబంధాలను మనసులో పెట్టుకొని సౌత్ కొరియాకి అమెరికాకి మధ్యలో జరుగుతున్న మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, వాటిని నేను టోన్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. అనవసరంగా వీళ్ళకి మన సోల్జర్స్ని పంపించి మన ఫండింగ్ వేసి ఎందుకు అవసరమా? లేదు. సో మన వాళ్ళని వెనక రప్పించేద్దాం అనుకుంటున్నాను. వేలల్లో సోల్జర్స్ ఉన్నారు, 50,000 మంది ఉన్నారు, సుమారు 45,000 మెంబర్స్ ఉన్నారు. సౌత్ కొరియాకి ఇంత చేయడం అనవసరం అని నార్త్ కొరియాని అపీస్ చేసి మాట్లాడారు. ఇది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే అమెరికన్ న్యూస్ పోర్టల్స్ రాస్తున్నాయి. ఈ హెడ్లైన్ ఒకసారి చూడండి మీరు. ఇర్రేషనల్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ట్రంప్ గారు. ఇరాన్ డీన్యూక్లియరైజేషన్ ప్రోగ్రాంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు, మొగ్గు చూపించలేదని చెప్పి ఆ కోపాన్ని ఇలా చూపిస్తున్నారు ట్రంప్ గారు అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే, తారాస్థాయికి వెళ్తే అది ఎలా ఉంటుందో ట్రంప్ గారు ఇంకొక 1-2 ఇయర్స్ మనం చూపించేస్తారు. ఈ పర్టికులర్ పాయింట్ మనం డీప్గా డిస్కస్ చేద్దాం. అండ్ మొన్న బెంజమిన్ నేతన్యాహు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది కూడా చాలా వైరల్ వెళ్ళింది. బ్రిటన్ని, యూకేని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్ అని పిలిచి, అది ఏకైక దేశం, న్యూక్లియర్ పవర్డ్ ఉండే దేశం, అది ఇస్లామిక్ దేశం అని బ్రిటన్ని, యూకేని ఆయన డైరెక్ట్గా వేలైతే చూపించి ఒక కామెడీ పనిలో వాడారు దాన్ని. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత వైరల్ వెళ్ళిందంటే యూకే హ్యాడ్ టు రెస్పాండ్. అండ్ దీనికి సంబంధించి నేతన్యాహు గారికి ఆయన కారణాలు ఉన్నాయి, యూకే రెసిప్రోకేట్ అవ్వడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ అన్డినైబుల్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. మొసాడ్ చేసిన ఆపరేషన్లో ఒక యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్ ఒకటి రెడీ అవుతుంది బ్రిటన్లో. దేశం రాడికలైజ్ అవుతుందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఏంటి, ఎలా అనేది కూడా ఈ వీడియో ఎండ్ అయిపోయినా మీకు అర్థమైతే చాలా ప్యాక్డ్గా పెడదాం వాళ్ళ వీడియోని. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని విషయాల్ని రౌండప్ చేసేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పూచి నాది. నా స్టైల్లో కట్టే కొట్టే తెచ్చేలా చెప్పేస్తా. మీరు కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ డైలీ వీడియోస్, ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఇది ఒక ఓపెన్ గ్రౌండ్లో ఉంది ఇవాళ భారతదేశంలో. ఇది నేను ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఎందుకు మొదలు పెడుతున్నానంటే, ఈ 251 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉగ్రవాదులు కాదు. కొంతమంది హ్యాండ్లర్లు ఉంటారు, కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటారు, కొంతమంది హ్యాండ్లర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎనేబుల్ చేయడానికి, ఒక స్కేల్ని పెంచడానికి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు పాకిస్తాన్ నుండే. దాంట్లో వన్ ఆఫ్ ద గ్యాంగ్ ఇస్ షేజాద్ భాటీ గ్యాంగ్. వీళ్ళ మోడస్ ఆపరేండి మనం మాట్లాడుకుందాం. మనం ఏం చేస్తారు, ఎవరికైతే ఉద్యోగాలు లేవో చెప్తే మాట టక్ అని నమ్మేస్తారో, రాడికలైజ్ చేయడానికి రెడీగా ఉంటారు కదా, బకరాల్లా కనబడుతుంటారు కదా, వాళ్ళని పట్టుకుంటారు. మన దేశానికి సంబంధించిన వాళ్ళనే రకరకాల స్టేట్స్లో, ఒక స్టేట్ అని కాదు, మీకు ఇక్కడ మ్యాప్ కనబడుతుంది కదా, మన దేశం చేసిన క్రాక్డౌన్లో ఇందులో 17 స్టేట్స్లో సౌత్ ఇండియా దాకా క్రీపిన్ అయింది పాకిస్తాన్ అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి. వీళ్ళు ఎలా రీచ్ అవుట్ అవుతారు? ఇంటర్నెట్. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ వాష్ చేసి కొత్త విషయాలు చెప్పి డబ్బులు పంపించి ఇదని అదని మాట్లాడి ఆ మాట ఈ మాట కలిపి మన దేశంలో ఉండే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అభద్రత క్రియేట్ చేద్దాం, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పి పాకిస్తాన్ అనుకున్న నినాదం ఏదైతే ఉందో అది ఊరికే అనుకున్నది అయితే కాదు. అది వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీలో యూ కెన్ సీ దట్. ఎనీవేస్, అమిత్ షా గారు రాసిన ట్వీట్ ప్రకారం ఈ 17 స్టేట్స్లో ఉండే 251 మందిని ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు పట్టుకొని డిటైన్ చేశారు. మీరు జస్ట్ ఇమాజిన్, ఒకటి మన ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఎంత స్ట్రాంగ్గా పనిచేసాయో, వీళ్ళెవరికి పేర్లు గట్రా రావు, వీళ్ళ మీద మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో ఒక పారాగ్రాఫ్ కూడా ఉండదు. థ్యాంక్లెస్ జాబ్ ఇది, కానీ దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం చేశారు వాళ్ళు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇంటర్నెట్ ఎంత యాక్సెసిబుల్గా ఉందంటే ఇవాళ ఎవడైనా ఎక్కడికైనా వచ్చి ఏదైనా ఎవరికైనా చెప్పొచ్చు, మన దేశానికి అగెయిన్స్ట్గా పనిచేసేలా చేయొచ్చు. ఈ స్టేట్మెంట్ వినడానికి చాలా సింపుల్గా ఉండొచ్చేమో కానీ ఇట్ హోల్డ్స్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. అందుకే సోషల్ మీడియా లాస్ గురించి కూడా ఎవడొచ్చి ఏం మాట్లాడాలన్నా ఒక స్క్రీనింగ్ అనేది జరగాలని చెప్పి మన గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఫేస్బుక్ కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే ఈజీగా ప్రభావితులు ఉంటారో, వాళ్ళు ప్రభావితం అవుతారో, ఆ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఆధార్ కార్డ్ అయినా మినిమం సబ్మిట్ చేయాలి అనే ఒక రూల్ తీసుకొద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఒక క్వశ్చన్. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద
ఇలాంటి స్క్రీనింగ్ అనేది మన సోషల్ మీడియాలో అవసరం అని మీరు అనుకుంటున్నారా లేదా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎవరైనా, అది నాతో సహా మీతో సహా, సోషల్ మీడియాలో ఉండే కాంటెంట్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళ నుంచి దాన్ని బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళ వరకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలని అయితే గవర్నమెంట్ భావిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకు ఈ వన్ సైడ్ లవ్ ఏంటి పాకిస్తాన్తో? మన సినిమాలో కూడా చూపిస్తుంటాం పేర్లు అప్రస్తుతం. ముఖ్యంగా హిందీ సినిమాల్లో గత 60-70 ఏళ్ళ నుంచి అక్కడక్కడ సినిమాల్లో మనకు కనబడుతూనే ఉంటుంది వన్ సైడ్ లవ్, ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో. అండ్ దానికి ఒక లాజికల్ రీజనింగ్ కూడా ఉంది. పాకిస్తాన్ అనగానే కొంచెం నాస్టాల్జియాతో చూస్తారు. అండ్ ద రీజన్ బీయింగ్ బిగ్ ఫ్యామిలీస్ నుంచి ఎవరైతే వచ్చారో, ముఖ్యంగా బాలీవుడ్లో, వాళ్ళు ఆ ప్రదేశాల నుంచి వచ్చారు. అది దేవానంద్ గారి నుంచి పృథ్వీరాజ్ కపూర్ గారి వరకు అక్కడ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళే కదా. సో వాళ్ళకి అది ఉంటుంది ఎక్కడో కొద్దిగా. అది ఇన్హెరెంట్లీ తప్ప కరెక్ట్ అనే డిబేట్ కాదు ఇది. మీరు ఇదే బార్డర్కి అటువైపు వెళ్ళి చూస్తే అక్కడ ఫీల్డ్ మార్షల్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు మనము వాళ్ళు డిఫరెంట్. అందుకు నిన్న చేశాను వీడియో. ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడుతున్నాడు, మనం ఇండియా చాలా డిఫరెంట్, అఖండ భారత్ అనే డ్రీమ్స్ చూస్తున్నారు వాళ్ళు, మన ముస్లిం మెజారిటీ కంట్రీ, మనం ఎట్లా మనం 4% ఆఫ్ ద హిందూస్ని మనం టాలరేట్ చేస్తున్నాం మనం అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన The Indians have a different point of view. They have their own agenda in mind. They believe in Akhand Bharat. But there is a lot in between which they have forgotten. We are Muslims. They are not. But we are Muslims of the mindset that we tolerate. We have 3-4% Hindu population in Pakistan. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అని ఫీల్డ్ మార్షల్ అంటాడు ఆయన. We are different from the Hindus in every possible aspect of life. హిందూస్ అంటే ఆ ఉద్దేశం మొత్తం భారతదేశాన్ని అలాగే చూస్తారు, ఒక ఎనిమీ స్టేట్ లాగే చూస్తారు. సరే, బట్ ఇటు వస్తే మాత్రం ఒక వన్ సైడ్ లవ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్ఫ్యాక్ట్ ఈ కోర్ పాయింట్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇందులో ఒక సెగ్మెంట్ ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రెయిన్ వాష్ చేస్తే రెడీగా అయిపోతాం మేము అని ఉండే ఒక బ్యాచ్ని పట్టుకొని వాళ్ళు సోషల్ మీడియాలో రుద్దారు. వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు August 15th ఒకరోజు ముందు క్రాక్ డౌన్ చేసాం, పట్టుకున్నాం అని చెప్పిందే ఈ ట్వీట్. అండ్ ఈ షేజాద్ భాటీ అనే వ్యక్తిని పేరుని గుర్తుపెట్టుకోండి మీరు. అంబాలా కార్ బ్లాస్ట్ టైంలో కూడా ఈ పేరే మనకి వినబడింది. ప్రస్తుతానికి ఈజ్ నాట్ బిహైండ్ ద బార్స్. అండ్ 14 స్టేట్స్ నుంచి పట్టుకున్నాం. ఇందాక 17 అన్నట్టున్నా, బట్ అగైన్ ద ఆర్టికల్ సేస్ 14. అందులో మన తెలంగాణ కూడా ఉంది. యూపీ, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, ఇలా అన్ని స్టేట్స్లో ఇలా బ్రెయిన్ వాష్ అయ్యి రాడికలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. దాని మీద మీ ఉద్దేశం ఏంటో నాకు రాయండి కింద కామెంట్స్లో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ట్రంప్ గారు రాసిన ట్వీట్. ఆయన అంటారు, నాకు కిమ్ జాంగ్ ఉన్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అలా ఉంచి కూడా సౌత్ కొరియాతో మిలిటరీ ఎక్సర్సైజులు గట్రా ఇంత చేయడం నాకు నచ్చట్లేదు, సో వెనక్కి లాగేస్తున్నాను, ప్లగ్ పీకేస్తున్నాను. అంత హాస్టల్గా నార్త్ కొరియాతో అమెరికా ఉండాల్సిన అవసరం లేదు. అంతేందుకు మన డీన్యూక్లియరైజేషన్ ప్రోగ్రాంలో కూడా ఇరాన్కి సంబంధించి ఇరాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు సౌత్ కొరియాని పిలిస్తే రాలేదు అనే లోపల ఉండే అసలు విషయాన్ని కూడా ఈ ట్వీట్లో రాశారు ఆయన కోపం అది. ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, యూకే కానీ, సౌత్ కొరియా కానీ ఈయన డైరెక్ట్గా పిలిచారు. ఈ గేవ్ అ కాల్ అవుట్. ఏ దేశాలు రాకపోయేసరికి నీకు ఇక్కడ లోపల హర్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇక్కడే ఆగే ప్రసక్తి కూడా లేదు, నాకు కనబట్టలేదు. సింపుల్గా చెప్పాలంటే, రేపు పొద్దున అమెరికాకి ఈ దేశాలకి మధ్యలో ఉన్న ఏ ప్యాక్ట్లు అయినా కూడా, ఎటువంటి ప్యాక్ట్స్ అయినా కూడా అవన్నీ నల్లిఫై చేయడానికి చేసే ఉద్దేశంలో ఈయన ఉన్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన టోన్ మనకు అలాగే కనబడుతుంది. అండ్ అది ఇర్రేషనల్గా ఉందని చెప్పి నేను కాదు, అమెరికన్ న్యూస్ పేపర్స్ రాస్తున్నాయి. సరే, సౌత్ కొరియాతో మిలిటరీ ఎక్సర్సైజ్లు ఆగిపోతున్నాయి, ఏంటి సౌత్ కొరియా అంత ఇంపార్టెంట్ అంటే, మీకు ఒక లిస్ట్ మీకు ఒకటి చూపిస్తాయి. లిస్ట్ చూడండి ఒకసారి. ఇది ఆర్మీ మిలిటరీ పవర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ఇవి. నెంబర్ 1 ఇస్ అమెరికా, నెంబర్ 2 ఇస్ రష్యా, నెంబర్ 3 ఇస్ చైనా, నెంబర్ 4 ఇస్ ఇండియా, నెంబర్ 5 ఇస్ సౌత్ కొరియా. ఫ్రాన్స్ కన్నా పైన ఉంది. ఇది కూడా ఎందుకు, లాస్ట్ 10 years బ్యాక్ వెళ్తే మీకు ఇది కనబడదు. టాప్ 10లో కూడా సౌత్ కొరియా ఉండదు, కానీ ఇవాళ టాప్ 5లో ఎందుకు ఉంది అంటే, ఏదో ఒక రోజు అమెరికా ఇలా యూటర్న్ తీసుకుంటుందని సౌత్ కొరియాకి తెలుసు. ఇది ట్రంప్ గారు వచ్చిన తర్వాత నుంచి ఈ భయం మొదలైంది. అందుకే 2017 నుంచి ఎక్స్పోనెన్షియల్గా మిలిటరీ స్పెండింగ్ ఇంక్రీజ్ చేసింది సౌత్ కొరియా. సో ఇట్స్ అట్ నెంబర్ 5. బట్ ఈ ర్యాంకింగ్స్ని మీరు అంత సీరియస్గా తీసుకోవాలా వద్దా అంటే, ఇట్ డిపెండ్స్. ఇవాళ కూడా సౌత్ కొరియా ఏదైనా ఒక చిన్న హెల్ప్ కావాలన్నా అమెరికాని అడుగుతుంది. ఆ స్టేజ్లో అయితే ఉంది. ముఖ్యంగా మిలిటరీకి సంబంధించి ఇట్ రిలైస్ ఆన్ అమెరికా. దట్స్ అన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. సరే, అదంతా ఓకే. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు గుర్తుకొచ్చాడు? ఆయనకి సడన్గా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ట్రంప్ గారికి ఏమొచ్చింది అంటే, ఇదే యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా వాంట్స్ టు థ్యాంక్ నార్త్ కొరియా. వై? సౌత్ చైనా సీ దగ్గర కానీ, జపాన్ దగ్గర కానీ, సౌత్ కొరియా దగ్గర కానీ మిజైల్స్ పంపించకుండా, హడావిడి చేయకుండా ఈ యుద్ధాన్ని అమెరికా క్లీన్గా చేసుకున్నందుకు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి. అదే నార్త్ కొరియా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ అని చెప్పి ట్రంప్ గారు అయితే ఫీల్ అవుతున్నారు. నాకు దాని మీద మీరేమంటారు? ఎందుకంటే డైరెక్ట్గా నార్త్ కొరియా అయితే అమెరికాకి ఏం హెల్ప్ చేయలేదు ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు. ఈ ఇండైరెక్ట్ హెల్ప్గా ట్రంప్ గారు ఇంత రిటర్న్లో ఇస్తున్నారంటే ఖచ్చితంగా అది నార్త్ కొరియాకి హెల్ప్ చేద్దామని అయితే కాదు, సౌత్ కొరియా మీద కోపం ఉంది కాబట్టి. అది మ్యాటర్. మీరు ప్యారల్గా ఇంకొక వైరల్ అవుతున్న న్యూస్ మీరు చూస్తే, నేతన్యాహు గారు చాలా పచ్చిగా ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు
ఏ దేశానికి ఇవాళ కంప్లీట్ న్యూక్లియర్ ఇస్లామిక్ దేశానికి పవర్ ఉంది అంటే ఇట్స్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్. దాని తర్వాత అలాంటి ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్కి ఆ పవర్ రాకూడదనే మేము యుద్ధం చేస్తున్నాం అని చెప్పి ఆయన ఒక చిన్న గిచ్చినట్టుగా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇస్లామిక్ దేశం అనేది చాలా సింపుల్గా అన్న ఓన్లీ 3 దేశాలకు ఉన్నాయి. అది మొరిషియానా ఒకటి, అది ఆఫ్రికన్ దేశం, మొరిషియస్ కాదు. మొరిషియానా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు ఈ 3 దేశాల్లో కూడా షరియా లాని ఫాలో అయ్యే 2 దేశాలే. పాకిస్తాన్ ఫాలో అవుతుంది, జనరల్ లానే ఫాలో అవుతుంది. ఇరాన్ కానీ మొరిషియానా కానీ షరియా లాని ఫాలో అవుతాయి. సో ఇప్పుడు ఫ్యాక్చువల్గా బెంజమిన్ నెతన్యాహు గారు కరెక్ట్ చెప్పారా లేదా అంటే ఆయన పాకిస్తాన్ ఆటలో అరటిపండ్లా తీసుకొని పక్కన పడేసి ఆయన పాయింట్ ప్రూవ్ చేద్దాం అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫస్ట్ టైం చెప్పిన మాట ఏదో కాదు ఇది. జేడీ వ్యాన్స్ గారు మొన్న ఫ్యూ డేస్ అగో వెన్ హీ ఈస్ కామెంటింగ్ ఇదే టాపిక్ మీద ఇదే ఇష్యూ గురించి ఇంకేదో ర్యాండమ్ లేబర్ పార్టీ వచ్చింది కదా, పార్టీ పేరు లేబర్ పార్టీ ఇన్ యూకే. ఆ పార్టీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ లైక్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అనే మీనింగ్ వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు వినండి. First truly Islamist country that will get a nuclear weapon, and we were like, maybe it's Iran, maybe Pakistan already kind of counts, and then we sort of finally decided maybe it's actually the UK since Labour just took over. సో ఇది ఆన్గోయింగ్ డిబేట్. ఇది ఇవాళ యూకేలో మీరు ఆన్ పేపర్ చూస్తే, సర్వేలు గట్రా చూస్తే 6 to 8% మాత్రమే ఇస్లామిక్ పాపులేషన్ ఉన్నట్టు ఉంటుంది, ముస్లిమ్స్ ఉన్నట్టు ఉంటారు. మీరు ప్యారలల్గా ఇజ్రాయెల్కి వచ్చి చూసినా కూడా 15 నుంచి 20% మంది ముస్లింలు ఉంటారు. సో ఇజ్రాయెల్ యూకేని క్లెయిమ్ చేయడం ఏంటి, పాయింట్అవుట్ చేయడం ఏంటి అంటే అక్కడ పొలిటికల్లో పవర్ ఉండే ప్లేస్లో చాలామంది ఆ ధర్మానికి సంబంధించి కూర్చున్నారు. ప్లస్ ద ఎంటైర్ నేషన్ ఈస్ గెటింగ్ రాడికలైజ్డ్ అని చెప్పి టామీ రాబిన్సన్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. మీకు ఫండమెంటల్ లెవెల్ నుంచి, పాలసీ లెవెల్ నుంచి చేంజ్లు వస్తున్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది మ్యాటర్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ఆ నెంబర్ కౌంట్ చేసుకోవాల్సి వచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇంకా చాలా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్ని మీరు సీరియస్గా తీసుకోకండి, స్లోగా పెరుగుతుంది అని వాళ్ళు అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఈ ఎంటైర్ డిబేట్లో, ఈ క్వశ్చన్లో. సరే ఆయన ఓ మాట అన్నారు, దానికి స్ట్రాంగ్గా యూకే నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఈయన బాధ ఏంటి? యూకేలో పాలసీ మేకర్స్ ఎప్పుడు ఇదివరకు ఉన్నట్టు ప్రో ఇజ్రాయెల్ లేరు, చాలామంది యాంటీ ఇజ్రాయెల్ ఉన్నారు. అండ్ ద ప్రొటెస్ట్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్. దీని మీద ఒక మొసాడ్ ఒక సీక్రెట్ ఆపరేషన్ లాంటివి చేస్తే చైనా నుంచి ఫండింగ్ వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు అదెందుకు, అది ఎలిగేషన్, అది ప్రస్తుతానికి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ చైనాకి ఏంటి ఇంట్రెస్ట్? చైనా ఇస్ వెరీ స్మార్ట్ కంట్రీ. చైనా ఎందుకు ఫండింగ్ ఇచ్చి మరి యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్ని ఈ దేశాల్లో పుట్టిస్తుంది అనేది మనకి సమయం సమాధానం చెప్తుంది. బట్ ఎట్ దిస్ పాయింట్, ఎట్ దిస్ మూమెంట్ మనం అనుకున్న దానికన్నా చాలా పెద్ద స్కేల్లో ఏదో జరుగుతుంది. అండ్ యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్ ఎక్కువ యూకేలో పెరుగుతుంది. అందుకని ఇచ్చారు ఈయన నెతన్యాహు గారు. దానికి రెస్పాన్స్గా యూకే మాట్లాడుతుంది ఇవాళ. దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ ఇవాళ జియో పాలిటిక్స్కి సంబంధించి. రేపు మనం మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం మనం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న క్వశ్చన్ మీకు. అమెరికాకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీని గిఫ్ట్ ఇచ్చిన దేశం పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ స్పెయిన్, ఆప్షన్ బి ఇస్ ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇస్ పోర్చుగల్, ఆప్షన్ డి ఇస్ బ్రిటన్. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు ఏదైనా షేర్ చేద్దామనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇది జియోపొలిటికల్ ఫ్లేవర్లో పాకిస్తానీ ప్రెసిడెంట్ ఏమన్నాడు ఆన్ ఇండియా తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్ న్యూస్ తెలుసుకోవాలి నేను, నల్గొండలో కొండమల్లపల్లిలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా రూపారెడ్డి గారికి సంబంధించి ఒక కేసు ఒకటి జరుగుతుంది కదా, దానికి సంబంధించిన ఇష్యూ ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.